2 ఇయర్స్ అయిపోయినాక ముందు పాట్ హోల్స్ రోడ్ మీద గుంతలు పడ్డాయి. మీరు వస్తున్నారు, నేను వస్తున్నా, ప్రతి ఒక్కరు మా అన్నదమ్ములు అందరూ వస్తున్నారు. పాట్ హోల్స్ దాని మీదనే దిక్కు దివానా లేదు. ఇంకా డెవలప్మెంట్స్ మీరు పోయారా? ఫ్లైఓవర్స్ ఏమో రామన్న కేసీఆర్ సార్ వేస్తే ఫ్లైఓవర్ మీద పెయింటింగ్లు ఏమో రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఏమనంటే అది ఇంద్రమ్మ చీరలు ఇంద్రమ్మ చీరలు ఒకటి మంచిరు ఇచ్చిన కలర్లో ఇచ్చిరు. ఇంకోటి మీకు చూపిస్తా సిస్టర్, అది ఎట్లా మాట్లాడుతున్నారంటే షూట్ చేస్తున్నారు. చీరలు మంచిగా ఉన్నాయి అని చెప్పండి, లైవ్ వీడియో తీసుకొని షూట్ చేస్తారు కదా, ఆ లేడీస్ తోడు అట్లా చెప్పిస్తున్నారు. ఇగో గది ఇంద్రమ్మ రాజ్యం, మరి రేవంత్ రెడ్డి రాజ్యం అట్లా ఉంది. ఇచ్చిన 2 చీరలకు అవి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గందుకు ఆ చీరలు పంచుతాడు. ఆయన ఇంట్లో సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము తీసి ప్రజలకు పెడుతున్నాడు. ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నా ఈ చీరలుగా కంచి చీరలు కూడా తీసుకొచ్చి పంచుతాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా గెలవాలిగా, లేకపోతే బట్టి వేసారు ఉన్నాడు కదా, మరి ఈయన సీట్ పోతుందిగా. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నా నేను అనుకుంటున్నాను. మెయిన్ రోడ్స్ మీద ఒక కంప్లైంట్ ఇస్తాం, ల్యాడర్ లేదంటారు, లేబర్ లేదంటారు, లేబర్ స్ట్రైక్ అంటారు, మాకు జీతాలు వస్తలేవంటారు, రేపు పంపిస్తున్నంటారు. 3 రోజులు 4 రోజులు ఒక కార్పొరేటర్ చెప్తే మాకే దిక్కులేదు. మరి కామన్ పర్సన్స్ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. సో ఇది ఒకటే కాదు, స్ట్రీట్ డాగ్స్ విషయమే తీసుకోండి, శానిటేషన్ విషయమే తీసుకోండి. అండ్ ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాలి, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ రేట్లు సిస్టర్ బిల్డింగ్ వైజ్గా ఉండేది. ఒక ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి 5 రూపాయలు ఉంటే పైన ఫ్లోర్కి 4 రూపాయలు 3 రూపాయలు అట్లా తగ్గించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఫ్లోర్కి 5 రూపాయలు ఉంటే అన్ని ఫ్లోర్లకు 5 రూపాయలు వేసిండు ఎస్ఎఫ్టీ తగ్గట్టుగా. ఈ విధంగా నడుస్తుంది. 50 గజాల స్థలం ఉన్న 60 గజాల స్థలం ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్లు వేస్తున్నారు. పర్మిషన్ ఏమో బిల్డింగ్ పర్మిషన్స్ 50 గజాల వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ రావు. బిల్డింగ్ పర్మిషన్ రాని వాళ్ళకి, పర్మిషన్ ఉన్న వాళ్ళకి 4,500 వేస్తే 50 గజాలు ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఉన్న వాళ్ళకి 8,000 డబుల్ వేసిండు. అంటే చిన్నది ఇడ్లీ గ్రైండర్ది చిన్న గ్రైండర్ షాప్ పెట్టుకున్నా, గాజుల షాప్ పెట్టుకున్నా లైసెన్స్ కాదు ట్యాక్స్ కూడా కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు. అట్లా ముక్కు పిండి వసూలు చేస్తుంది ట్యాక్స్. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. నీవు నాకు నిన్న మర్యాద ఇవ్వకుండా, ఒక మహిళగా కూడా ఆలోచించకుండా మాట్లాడిను. ఇక ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఇక నువ్వు కూడా లెక్కేసుకో. ఇక నేనేందో కూడా నిరూపిస్తా. నీవేంటి, నీ బిహైండ్ చేసే రాజకీయాలు ఏంటి, నీ కరప్షన్స్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత ట్రైనింగ్ ఇచ్చి పంపించినా, మరి మా పార్టీ మాకు అంత సిస్టమేటిక్గా నేర్పించి మీ పార్టీ ఈ విధంగా నేర్పించిందో ఇక నేను రేపటి నుంచి కూడా చూపిస్తాను. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆమె రోజు.